హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీనాని దొంగ అని అన్న సురేందర్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కామాక్షి మీనాని శృతిని పిలుచుకురమ్మని చెప్తుంది. అప్పుడు మీనా శృతిని పిలవడానికి శృతి రూమ్ కి వెళ్తుంది. అక్కడ శృతి తన మెడలో ఉన్న పూలమాల దండని మంచం మీద పెట్టేసి బయటికి వెళ్ళిపోతుంది. ఇదేంటి శృతి ఇక్కడ లేదేంటి అని శృతి శృతి అని పిలుస్తూ ఉంటుంది. ఎంతసేపు పిలిచినా గాని శృతి రాకపోవడంతో వెళుతూ ఉంటుంది. కానీ ఏదో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తుంది. దండకి చైన్ ఇరుక్కుపోయి ఉంటుంది. అయ్యయ్యో, శృతి చూసుకోకుండా వెళ్ళిపోయినట్టుందే. శృతి పూలమాలని తీసేటప్పుడు చైన్ ఇరుక్కుపోయి వచ్చేసినట్టుంది. ఎవరైనా చూస్తే ఈ చైన్ ని దొంగతనం చేస్తే ఏంటి పరిస్థితి అని అనుకొని ఆ పూలమాలకి ఉన్న చైన్ ని తీస్తూ ఉంటుంది. అప్పుడే సురేందర్ ఆ రూమ్ లోకి వచ్చి మీనా చైన్ తీయడం చూసి ఇదే చాలా మంచి అవకాశమని గొడవ పెట్టాలి అని ఏం చేస్తున్నావమ్మా నువ్వు అని అంటాడు. అప్పుడు మీనా పూలమాలకి చైన్ ఇరుక్కుపోతుంటే తీస్తున్నానండి అని ఆ చైన్ ని తీస్తుంది. అప్పుడు సురేందర్ అబద్ధం చెప్పకు, ఆ చైన్ ని దొంగతనం చేస్తున్నావు కదా అని వెంటనే శోభనాని పిలుస్తాడు. అప్పుడు శోభన వచ్చి ఏంటండి అని అంటుంది. అప్పుడు సురేందర్ చూసావా, మీనా ఈ చైన్ ని దొంగతనం చేయాలని అనుకుంటుంది అని అంటాడు. అప్పుడు శోభన అది చూసి ఈ చైన్ ని చూస్తూ ఉంటే మా అమ్మాయి శృతి చైన్ లాగుందే, నువ్వు నిజంగానే మా అమ్మాయి శృతి చైన్ ని దొంగతనం చేయాలనుకుంటున్నావా మీనా? నువ్వు అసలు ఇలాంటి దానివని నేను అస్సలు ఊహించలేదు అని అంటుంది. నువ్వసలు చాలా మంచిదానివి అని అనుకున్నాను అని అంటుంది. అప్పుడు సురేందర్ దొంగలెప్పుడు పైకి దొంగల్లా కనిపించరు శోభ, ఇలా మంచి వాళ్ళలాగా నటిస్తూ ఉంటారు. ఆ ముసుగులో ఉండి ఇలా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఇలా బంగారపు నగలని లేక డబ్బులు దొరికితే డబ్బులని ఇలా దొంగతనాలు చేస్తూ వాళ్ళ కడుపులు నింపుకుంటూ ఉంటారు. కానీ పైకి మాత్రం వాళ్ళు ఎలాంటి తప్పు చేయకుండా కాయ కష్టం చేసుకొని పని చేసుకునే వాళ్ళగా అందరి ముందు నటిస్తూ ఉంటారు. అందరి ముందు మంచి వాళ్ళు అని అనిపించుకోవాలని చూస్తూ ఉంటారు. అలా చేస్తే వీళ్ళు చేసిన దొంగతనాలు ఎవరికీ తెలియకుండా ఉంటాయని, ఒకవేళ ఎవరన్నా వీళ్ళు దొంగతనం చేసింది ఎవరైనా చూసి అందరి ముందు బయట పెడితే వీళ్ళు మంచి వాళ్ళు అని అందరూ నమ్మకుండా ఉండడానికి ఇలా నటిస్తూ ఉంటారు అని అంటాడు. ఈ మీనా ఒక దొంగ అని అంటాడు. శోభన పెట్టుకున్న లాంటి గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు మీనా మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారండి, నేను అలాంటి దాన్ని కాదు, నిజంగానే పూలమాలలో చైన్ ఇరుక్కుపోతే నేను తీస్తున్నానంతే అని అంటుంది. అప్పుడు శోభన కల్లారా మేము ఇదంతా చూసిన తర్వాత ఇంకా నీ మాటలు ఎలా నమ్ముతామనుకుంటున్నావు మీనా? సమయానికి ఆయన ఈ గదిలోకి వచ్చారు కాబట్టి సరిపోయింది, నువ్వు ఇలా దొంగతనం చేయడం చూశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నిజంగానే ఈ చైన్ ని దొంగతనం చేసేదానివిగా. ఆ చైన్ ఇలా ఇవ్వు అని మీనా చేతిలో నుంచి లాక్కుంటుంది. అప్పుడు మీనా కన్నీళ్లు పెట్టుకుంటూ మీరు నిజంగానే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను ఎప్పుడూ కూడా ఇలా దొంగతనాలు చేయాలని అస్సలు అనుకోలేదు, ఇప్పుడు కూడా నేను దొంగతనం చెయ్యలేదండి అని అంటుంది. అప్పుడు సురేందర్ చాలే ఆపవమ్మా, రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా నువ్వు చేసిన పనిని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావు, నీకు అంతలాగా డబ్బు అవసరం ఉండి ఉంటే మా దగ్గరకు వచ్చి అడుక్కుంటే కాసినన్ని డబ్బులు మీ మొహాన కొట్టే వాళ్ళం కదా, అంతేకాని ఇలా మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఇలా నగలు డబ్బులని దొంగతనం చేయాలని చూస్తావా అని అంటాడు. అప్పుడు మీనా నేను ఎవరి డబ్బుని ఆశించడం లేదండి అని అంటుంది. అప్పుడు శోభన నువ్వు ఏం ఆశించి ఈ పని చేస్తున్నావో మాకు అర్థమవుతూనే ఉంది, కల్లారా కనిపిస్తూనే ఉంది అని అంటుంది. అప్పుడు మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.